ఫ్యాట్ ఫ్రీ వెజిటేబుల్ అన్నమాట. ఇందులో హై సోర్స్ ఆఫ్ పొటాషియం, సోడియం, ఫోలేట్ ఇవన్నీ ఎక్కువ ఉంది. ఫైబర్ కూడా చాలా బాగుంది. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫుల్గా తీసేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు కదా, అది తీసేస్తుంది. మనకు డయాబెటీస్ ఉంటే దాన్ని తక్కువ చేస్తుంది. బీపీని కూడా తక్కువ చేస్తుంది. అది కాకుండా మన కొలెస్ట్రాల్ తీసే వల్ల మన వెయిట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా చాలా మంచి బోన్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తుంది. కాల్షియం ఎక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచులో ఒక వెజిటేరియన్ రెసిపీ చేయబోతున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒకరు వెజిటేరియన్ రెసిపీ కూడా చేయండి సార్ అన్నారు. సో కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. యూజువల్గా వెజిటేబుల్స్ చాలా మందిలో కొన్ని వెజిటేబుల్స్ని అవాయిడ్ చేస్తారు కదా, అలాంటి వెజిటేబుల్లో ఒక వెజిటేబుల్ ఈరోజు చేయబోతాను. ఏంటో తెలుసా అండి? ఇది చూడండి, క్యాబేజ్. గోసాకు అంటారు దీన్ని. ఈ క్యాబేజ్ని మనము ఫ్రై చేసుకోవచ్చు, కలుసుకూర చేసుకోవచ్చు, సాంబార్ కూడా వేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. కానీ చాలా మందిలో దీన్ని లైక్ చేయరు. దీంట్లో ఎక్కువ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంది. మన హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ వెజిటేబుల్ అనమాట. ఈరోజు ఒక సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలి, ఈవెన్ ఇష్టం లేదు ఈ క్యాబేజ్ అనే వాళ్ళు కూడా తినేలా చేసే ఒక ఫ్రై అనమాట. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకొని చేసేసేయండి. ఎట్లు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. సో ఫస్ట్ మనం క్యాబేజ్ని కట్ చేసుకోవాలి. క్యాబేజ్ ఒక 400 గ్రామ్స్ ఉంది. ఇది బాగా సన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం వాష్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూసుకోండి. కటింగ్ ప్రొసీజర్స్. సో ఇలా ఫస్ట్ కింద ఉంటుంది కదా బేస్, దాన్ని మనం తీసుకునేసి పైన ఉండే లీవ్స్ అంతా మనం తీసేవాలి. ఇది లేయర్గా వస్తుంది అనమాట. సో కొద్దిగా పైన లేయర్స్ బాగాలేకపోతే తీసేయండి, ఫ్రెష్గా ఉంటే పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. చూడండి, ఒక 2 లేయర్ తీసేకాడికి మన క్యాబేజ్ బాగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటాము. చూడండి ఎంత బాగుందో, లేయర్స్ ఎంత బాగా తెలుస్తుంది. చూడండి, మంచి వాసన వస్తుంది క్యాబేజ్. ఇప్పుడు మనము ఈ క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మీడియం సైజెస్ కట్ చేసుకొని దాని తర్వాత మనము సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా పెట్టుకొని మీరు చూడండి, ఈ ఆకులుగా వస్తూనే ఉంటుంది. కొంచెం క్యాపిటల్గా మీరు కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా ఆనియన్ కట్ చేస్తాను కదా, సేమ్ ప్రొసీజర్స్ అనమాట. కాకపోతే కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, పువ్వులా వస్తుంది చూసారా. ఈ మరి సన్నగా కట్ చేసుకోవాలి మనము ఎంటైర్ క్యాబేజ్ని. పల్సగా కట్ చేసుకోవాలి, అప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా 2 to 3 టైమ్స్ మనము క్యాబేజ్ని వాష్ చేసుకోవాలన్నమాట. మన క్యాబేజ్ బాగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. వాటర్లోనే ఉంది. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. చాలా సింపుల్ అండి, ఎక్కువ కటింగ్ కూడా లేదు. చూడండి, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను సన్నగా, అంతే, చాలా సింపుల్. సో ఆయిల్ అయితే హీట్ అయింది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసాను. యాజ్ యూజువల్ ఫ్రైస్కి ఫస్ట్ ఇంగ్రీడియంట్ మన ఆవాలు. కోపిస్టోడ్ చాలా చిటపట అంటాడు, కేర్ఫుల్గా వేస్తాను. ఇదిగో చూడండి, ఆవాలు చిటపట అంటుంది. ఇప్పుడు మనము 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. జీలకర్ర వేసుకున్నాం అనుకోండి, మన ఈ ఫ్రై గుమగుమలు ఆడిపోతుంది. అందుకే జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 5 రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని యాడ్ చేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఎందుకు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తామంటే, ఆ గ్రీన్ చిల్లీస్ బాగా ఆయిల్లో ఫ్రై అనుకోండి, ఆ అరోమా డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యాబేజ్ ఫ్రై తమిళనాడు స్టైల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సాంబార్కి, రసంకి చాలా బాగుంటుంది. అన్నం కూడా అలా కలుపుకొని తినేవచ్చు. అది కాకుండా క్యాబేజ్లో ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉంది, మనకి ఎంత మంచిది అనేది నేను చెప్తాను, చూస్తూ ఉండండి. చూడండి, పచ్చిమిరపకాయలు వేయగానే ఆయిల్లో గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనము కరివేపాకు, ఏదున్నా లేకపోయినా కరివేపాకు మాత్రము ఉండాలండి ఇలాంటి ఫ్రైస్కి. నాకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేయాలంటే చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా అందరూ లైక్ చేస్తారు.
క్యాబేజ్ మా ఇంట్లో వారానికి 2 సార్లు ఉంటుంది, కలుసుకూరో లేకపోతే ఇలా ఫ్రైయో, లేకపోతే ఫ్రైలో డిఫరెంట్ వెరైటీస్ ఉంది. టొమాటోస్ ఆనియన్స్ వేయచ్చు. ఇక్కడ ఆనియన్స్ టొమాటోస్ ఏమీ లేదు, జస్ట్ క్యాబేజ్ 2 పచ్చిమిరపకాయలు కొబ్బరి అంతే. సో మన పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనము క్యాబేజ్ అందులో వేసుకుంటాము. చూడండి, వాటర్లో ఆల్రెడీ బాగా కడిగి పెట్టాను. బాగా వాటర్ లేకుండా స్క్యూజ్ చేసి ఇది అందులో వేసుకుంటాము. ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, లోపల పెట్టుకోండి. వాటర్ లేకుండా మనము మ్యాక్సిమం వాటర్ లేకుండా వేసుకునేస్తాము. ఎందుకంటే ఈ ఫ్రైకి వాటర్ అక్కర్లేదు, అలాగే ఆవిరిలోనే ఉడికిపోతుంది. సన్నగా కట్ చేసుకున్నాను. క్యాబేజ్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగో చూడండి, క్యాబేజ్ అన్నీ మనము ఈ బాణలో వేసుకున్నాము. బాగా కలిపేసుకుంటాము ఒకసారి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు వేసుకుంటాము. పసుపు అవాయిడ్ చేయొచ్చు, కాకపోతే అన్ని రెసిపీస్లో పసుపు కొంచెం ఉండాలి కాబట్టి స్మాల్ పించ్ ఆఫ్ పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్. క్యాబేజ్ ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టుగా ఉంది, ఫ్రై అయినాక కొద్దిగా అయిపోతుంది. సో చూస్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ చాలండి, ఎక్కువేం వద్దు. ఇది కమ్మగా రుచిగా ఉండాలి. కారం ఉప్పు ఎక్కువ డామినేట్ చేయకూడదు. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలిపేసి దీన్ని మనము లో ఫ్లేమ్లోని దాన్ని కుక్ చేయాలి. చూడండి, వాటర్ లేదు, మనం కొద్దిగా వాటర్ నుంచి చేసాం కదా, అది మాత్రం ఉంది. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ మనం ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. క్యాబేజ్ కుక్ అయిన తర్వాత మనము దీన్ని డ్రై ఫ్రై చేయాలి. లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. క్యాబేజ్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉందండి. ఇది ఒక ఫ్యాట్ ఫ్రీ వెజిటేబుల్ అనమాట. ఇందులో హై సోర్స్ ఆఫ్ పొటాషియం, సోడియం, ఫోలేట్ ఇవన్నీ ఎక్కువ ఉంది. ఫైబర్ కూడా చాలా బాగుంది. సో కాబట్టి ఈ వెజిటేబుల్ మనం తిన్నామనుకోండి, మనకు చాలా బెనిఫిట్స్ ఉంది. ఏమేమి బెనిఫిట్స్ అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ దీన్ని మనం క్లోజ్ చేసి కుక్ చేస్తాము. ఓకే, సో ఇలా క్లోజ్ చేసి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని కుక్ చేయాలి. ఒక 5-10 మినిట్స్లో అయ్యే ఒక డిష్ అనమాట. చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక వెజిటేబుల్. ఇదిగో చూడండి, మన క్యాబేజ్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ అయింది. ఎలా ఉందో చూస్తాం రండి. గుమగుమలాడిపోతుందండి. చూడండి కలర్ ఎలా ఉందో, గ్రీన్గా చాలా బాగుంది. ఇలా మనము క్యాబేజ్ కుక్ చేసేటప్పుడు ఇలా క్లోజ్గా పెట్టి మనము లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసామనుకోండి, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఫ్రైయింగ్ అయ్యేటప్పుడు మనము ఇలా స్ప్రెడ్ చేసి ఫ్రై చేయాలి. కంప్లీట్ కడాయిలో స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. అదొక టిప్ మీకు. గుమ్మలాడిపోతుందండి. ఇంకోటి, క్యాబేజ్ మనము కుకింగ్ ప్రాసెస్ ఒక 70% కుక్ చేయాలి, ఫుల్గా కుక్ చేసేయకూడదు. 70% కుక్ అయినాక మిగతా 30% కుకింగ్ ఫ్రైయింగ్లో అయిపోవాలి. అప్పుడే ఆ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక డిఫరెంట్ టేస్ట్ అండి క్యాబేజ్. మీరు చేసి టేస్ట్ చూసి మీరు చెప్పండి నిజమా లేదా అనేది. ఓకే, ఇప్పుడు క్యాబేజ్ని మనము 70% కుక్ అయిపోయిందండి. వాటర్ యాడ్ చేయలేదు, బాగా ఫ్రై అవుతుంది. స్ప్రెడ్ చేసి ఫ్రై చేస్తాము. క్యాబేజ్లో చాలా బెనిఫిట్స్ ఉందని మీకు చెప్పాను. చూడండి ఎంత బాగుందో. ఇందులో వైటమిన్ కే కూడా ఉందండి. ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూ ఉండే ఒక క్యాబేజ్ ఇది. ఇది తిన్నామనుకోండి, మనము వారానికి 2 సార్లు 3 సార్లు మీకు ఎప్పుడు దొరుకుతుందో ఫ్రెష్గా తీసుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫుల్గా తీసేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు కదా, అది తీసేస్తుంది. మనకు డయాబెటీస్ ఉంటే దాన్ని తక్కువ చేస్తుంది. బీపీని కూడా తక్కువ చేస్తుంది. అది కాకుండా మన కొలెస్ట్రాల్ తీసే వల్ల మన వెయిట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా చాలా మంచి బోన్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తుంది. కాల్షియం ఎక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది. దీంట్లో ఉండే ఒక న్యూట్రిషన్ వాల్యూ మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా ప్రివెంట్ చేస్తుంది. మన ఇంటెస్టైన్ అంతా ఒక లేయర్ క్రియేట్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తుంది. అబ్బబ్బబ్బా, చెప్తూ ఉంటే ఈ క్యాబేజ్లో ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూ ఉందండి. ఇలాంటి క్యాబేజ్ని మనము అవాయిడ్ చేయకూడదు. చాలామంది అవాయిడ్ చేస్తారు, అందుకోసం నేను ఇంతగా చెప్తున్నాను క్యాబేజ్ గురించి. క్యాబేజ్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడు మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రైగా ఫ్రై చేయాలి. ఇంకొక 10 మినిట్స్లో ఇది ఫ్రై అయిపోతుంది. ఓపెన్లోనే చేసి ఫ్రై చేయాలండి. ఓకే, ఇదిగో చూడండి, మన క్యాబేజ్ 10 మినిట్స్గా బాగా ఫ్రై అయింది. ఓపెన్గానే పెట్టి ఫ్రై చేశాను. ప్లేట్ కూడా పక్కకు పెట్టేశాను.
మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయింది, గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఒకసారి చూసుకోండి, ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాను నేను ఫుల్ కడాయిలో, బాన్ని ఫుల్లో ఇలా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు మనము కలుపుకుంటాము. చూడండి కిందంతా రెడ్ రంగు మారుతుంది. గుమ్మగుమ్మలాడుతుందండి. ఇలా ఉండాలి క్యాబేజ్ ఫ్రై. చూడండి సూపర్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసిందండి మన క్యాబేజ్ ఫ్రై. ఇంత ఫ్రై అయితే చాలండి, ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చిగురు చేదైపోతుంది. కాబట్టి మనము ఈ స్టేజ్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, పచ్చి కొబ్బరి బాగా సన్నగా తురుముకున్నాను. ఈ పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి, దాన్ని మనము యాడ్ చేసుకుంటాం ఇందులో. కొందరికి కొబ్బరి ఇష్టం ఉండదు కదా, కానీ ఇదే చూడండి క్యాబేజ్లో హైలైట్. ఇందులో ఆనియన్స్ లేదు, వెల్లుల్లిపాయలు లేవు, అందుకే మనము ఇది యాడ్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటాము. నాకు చాలా ఇష్టం అండి పచ్చి కొబ్బరి తురుము. చిన్నప్పుడు గుర్తొస్తుంది నాకు, ఇలా కొబ్బరి తురుము చేసుకుంటే అందులో షుగర్ యాడ్ చేసుకొని అలా తినేస్తాము. స్వీట్గా సూపర్గా ఉంటుంది. సో ఇంతసారి అండి ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను, ఎక్కువ వద్దులేండి. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకుంటాం దీన్ని. ఓకే, చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ టైం వద్దులేండి, ఒక 2 మినిట్స్ మనము ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలిపేసి ఫ్రై చేసామనుకోండి, మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడొచ్చు. సాంబార్కి రసంకి చాలా బాగుంటుంది, అలాగే తినచ్చు. నాకు తెలిసి స్నాక్లా హెల్దీ రెసిపీ కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఈ క్యాబేజ్ ఫ్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, అంతేనండి. స్టవ్ కట్టేస్తాను, అలా సెట్ అవని ఇంకా మళ్ళీ మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటాం. ఓకే, చూడండి మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయింది. వేడి వేడిగా ఉంది, ఆవిర్లు వచ్చేస్తుంది, పొడి పొడిగా ఉంది, రుచి రుచిగా ఉంది, కమ్మగా ఉందండి. ఇలాంటి క్యాబేజ్ ఫ్రై మీరు చేసి పిల్లలకి పెట్టండి, ఎవరు వద్దంటారో చెప్పండి, వాళ్ళు ఇంకొకసారి చేయండి అంటారు. అంత బాగుంది క్యాబేజ్ ఫ్రై ఇది. మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిందండి. ఇంకా మనము దీన్ని సాంబార్ రైస్తో లేదా పప్పు చారుతో లేదా అలాగే అన్నంతో కూడా కలుపుకొని మనం తినొచ్చు అనమాట. నేను కొద్దిగా టేస్ట్ చూసి చెప్తాను మీకు. వేడి వేడిగా ఉందండి, గుమ్మలాడిపోతుందండి. నాకు చాలా ఇష్టం ఇలాంటి హెల్దీ వెజిటేబుల్స్ తినాలంటే. సో మీరు కూడా ఇలాంటి హెల్దీ వెజిటేబుల్స్ చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఓకే, నో వర్డ్స్ అండి. క్రంచీగా కమ్మగా కొబ్బరి పీసెస్ పళ్ళ కింద వచ్చినప్పుడు చాలా బాగుంది, రుచిగా ఉంది, టేస్టీగా, జ్యూసీగా ఉంది క్యాబేజ్. చాలా సింపుల్గా చేసుకునే ఒక క్యాబేజ్ ఫ్రై ఈరోజు మీ బిజినెస్ చేతిలో మీరు చూస్తారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకేంటి, ఇంకొక వీడియోలు మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.